హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఈరోజు అయితే మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే మా డాడీ పానీపూరి అయితే తీసుకొచ్చారండి. పానీపూరి అంటే చాలా ఇష్టం అనమాట తనకి. సో ఎప్పుడు తెచ్చినా కానీ పార్సలే తీసుకొస్తారు. దీన్ని అయితే ఇట్లా విడివిడిగా తీసుకొస్తారు, ఎందుకంటే మెత్తబడిపోతాయి కదా పూరీలు అనేది. అందుకని చెప్పేసి ఈ విధంగా అన్నీ విడివిడిగా వేసేసుకొని మనం పూరి అనేది పప్పు అలానే ఉల్లిపాయ పెట్టుకొని అయితే మేమైతే తింటామన్నమాట. మాకైతే పానీపూరి ఇంట్లో అందరూ తింటారు, అందరం ఇష్టంగా తింటాము. ఫస్ట్ అయితే ఇప్పుడు మా అమ్మ అయితే తినేస్తుంది, తర్వాత మా పాప నేను ముగ్గురం కలిసి అయితే ఎంజాయ్ చేసాము. పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఎక్కువైతే తినకూడదు, హెల్త్ కూడా అంత మంచిది కాదు. ఎప్పుడన్నా ఒకసారి అయితే తినొచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. ఇట్లా పానీపూరి తినేటప్పుడు మనకి పప్పు వాటర్ అనేది మిగిలిపోతూ ఉంటాయి కదా, దాన్ని మీరు వేస్ట్ చేస్తారా, లేదంటే ఇట్లా ఈ విధంగా నాకులాగా కొన్ని పూరీలు పప్పులో కలిపేసుకొని వాటర్ వేసుకొని ఆ చింతపండు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది ఇంకో రకంగా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ స్టైల్లో ఎవరు తింటారో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.